ఈరోజు కీర్తిశేషులు పీజేఆర్ గారి పేరు మీద ఈ ఫ్లైఓవర్ ప్రారంభించి రవాణా వ్యవస్థలో ఐటీ సెక్టార్ అనేటి ప్రాంతానికి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది ఉండద్దనేటువంటి ఆలోచనతోటి త్వరితగతిన పూర్తి చేయించి ప్రారంభించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారికి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి గారికి, నగర మేయర్ విజయలక్ష్మి గారికి, డిప్యూటీ మేయర్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారికి, అనిల్ యాదవ్ గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రాంత హైదరాబాద్ శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా పీజేఆర్ గారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరి ఆశీర్వచనంతో తెలంగాణ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా ఒక యూనిట్గా చేసుకొని అన్ని రకాల ఇంక్లూజివ్ గ్రోత్ తోటి సమగ్ర అభివృద్ధి జరగాలి, అందులో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండొద్దు అనే ఆలోచనతోటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని పెంచి ఢిల్లీ ఏ విధంగా అయితే పొల్యూషన్ బారిన పడ్డదో అటువంటి పరిస్థితి హైదరాబాద్లో రాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను ఎంకరేజ్ చేయాలని ఎలక్ట్రిక్ బస్సులను ఆధారం చేసుకొని త్వరలోనే 2800 బస్సుల్ని హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అంశం కానీ, హైదరాబాద్లో ఉన్నటువంటి పొల్యూషన్ కారణమవుతున్నటువంటి ఆటోల స్థానంలో కూడా ఈవీ, సిఎన్జి, ఎల్పిజి ఆటోలను వితిన్ RRR లోపల ఇచ్చి రింగ్ రోడ్ లోపల ఇచ్చి మరి ఈరోజు ఒక పొల్యూషన్ రహితమైనటువంటి హైదరాబాద్ ఉండాలనే ఆలోచనతోటి ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రతి ఒక్కరూ సొంత వాహనాలనే కాకుండా ప్రజలకు కన్వీనియన్స్ గా ఉండాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండాలని అటు మెట్రో విస్తరణ కానీ ఇటు హైదరాబాద్లో ఆర్టీసీ పరంగా సంస్థాగతంగా కూడా పటిష్టపరిచి అనేక కొత్త రూట్ల బస్సులు నడపమని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ఈ వేదికను అవకాశం తీసుకొని హైదరాబాద్లో ఎప్పుడో ఫలానా నెంబర్ బస్సు ఫలానా నెంబర్ దగ్గరికి పోతుందని ఉండే హైదరాబాద్ చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఎక్కడైనా కాలనీలకు సంబంధించి ఎక్కడైనా బస్సు ప్రయాణం చేసుకొని ఒక గుంపుగా వివిధ ప్రాంతాలకు పోవాలనుకునే వాళ్ళ దగ్గర నుంచి మీ ప్రాంతంలో మాకు బస్సు వేస్తే మా ప్రాంతంలో ఈ 2 వీలర్ 4 వీలర్ వాడకం కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతాం అనుకునే వాళ్ళందరూ కూడా దయచేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ అధికారికైనా రిప్రజెంటేషన్ ఇవ్వండి. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ హైదరాబాద్ లోపల ఇంప్లిమెంట్ చేసి ట్రాఫిక్ ఆపేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్, గ్రీన్ డెవలప్మెంట్ కావచ్చు, అన్ని రకాల డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కూడా ఈ ప్రత్యేకంగా కుక్కటిపల్లి, షేర్లింగపల్లి నియోజకవర్గంలోనే ఎండాకాలం వచ్చినప్పుడు మేము ట్యాంకర్ల యొక్క సప్లైని పరిశీలిస్తే ఈ ప్రాంతంలోనే ఎండాకాలంలో ఉన్న ట్యాంకర్ల డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కారణాన్ని అన్వేషించి ఒక సైంటిఫిక్ స్టడీ చేస్తే ఈ ప్రాంతంలో కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకుడు గింతలు వాటర్ వర్షం పట్టిన తర్వాత వాటిని ఏ విధంగా అండర్ గ్రౌండ్ లో హార్వెస్టింగ్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. మెట్రో వాటర్ వర్క్స్, మున్సిపల్ జిహెచ్ఎంసీ కమిషనర్, పాలకవర్గం అంతా కూడా ఒక ప్రత్యేకమైన ఆలోచనతోటి వాటర్ హార్వెస్టింగ్ ప్రక్రియ కూడా తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దాంతో పాటుగా చాలా కాలంగా అంతకుముందేమో ఆంధ్రలో మనకు తెలంగాణ వివక్ష అన్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత వర్షం పడితే కూడా హైదరాబాద్ నీళ్లలో మునిగి తేలాడేటువంటి పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి గారు అధికారులతో చర్చించి 142 వాటర్ లాకింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి వాటిని అక్కడి నుండి ఎటువంటి పరిస్థితి ఎంత వర్షం పడ్డా నీరు నిల్వ లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రక్రియ ప్రారంభం చేసినారు. ఇప్పటికీ రాజ్భవన్ దగ్గర కావచ్చు, ఈనాడు దగ్గర కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రాంతంలో కూడా ప్రాక్టికల్ వాటి కన్స్ట్రక్షన్ అయినాయి. త్వరలో ఫేజ్డ్ మేనర్ గా ఆ 142 వాటర్ లాగింగ్ సెంటర్స్ కూడా తీసేసి హైదరాబాద్ లో ఇంత వర్షం పడ్డా ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకునే చర్యలు చేస్తా ఉన్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడదాం. మీకు దగ్గర బస్సు రావడానికి అవసరం ఉంటే ఆ ఒక లెటర్ ఇవ్వండి, వెంటనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేద్దాం. ట్రాఫిక్ నియంత్రించుకోవడానికి ఇదొక మార్గంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఫ్లైఓవర్ల ద్వారా కూడా ట్రాఫిక్ నియంత్రించుకునేటువంటి విధంగా త్వరితగతిన మన గమ్యానికి చేరుకునే అవకాశం ఉంటుందని మనం చేస్తూ ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కీర్తిశేషులు పీజేఆర్ గారు ఎంత నియోజకవర్గానికి ఒక్కడే ఎమ్మెల్యే 5 సార్లు
అటువంటి నాయకులను పేరు పెట్టినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.